హాయ్ షలోమ్, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? నేను దేవుడి యొక్క కృప వలన చాలా బాగున్నాను. సో చాలా రోజులు అయితే వీడియోస్ చేయక చాలా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయినాను. సో ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేశాను. సో ఈరోజు మన అంశం దశమ భాగం గురించి. అసలు దశమ భాగం అంటే ఏంటి, అది ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, అసలు దానివల్ల ప్రయోజనాలు ఏంటి, అసలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేటటువంటి ఈ యొక్క అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో చాలామందికి చాలా డౌట్ అనేది ఉండవచ్చు. దశమ భాగం అనేది ఏంటి, అసలు అది ఎందుకు ఇస్తారు, ఎక్కడ వాడతారు, అసలు ఎందుకు మనం ఇవ్వాల్సి ఉంటుంది అనే ఈ యొక్క అంశం మీద మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఎవరైనా మొట్టమొదటిసారి మన యొక్క వీడియోస్ చూస్తే దయచేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనము 100 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలోనే ఉన్నాము. సో దశమ భాగం అనగానే చాలామంది 10వ వంతు అనుకుంటారు. సో బైబిల్ తర్జమాలో దశమ అనే పదం వాడారు కాబట్టి అది 10వ భాగం అనుకుంటారు, కానీ అది కానే కాదు. మనం ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే దీన్ని టైత్ అని అంటారు. అప్పటి కాలంలో చూసుకుంటే ఇజ్రాయేలీలు వారు సంపాదించినటువంటి ఆ యొక్క కష్టార్జితంలో 10వ భాగాన్ని యాజకులకు ఇచ్చేవారు. అంటే మన భాషలో పాస్టర్ గారు అని అర్థం. మరి యొక్క 10వ భాగాన్ని దేవాలయంలో ఇచ్చేవారు. అలాగే వారు ప్రతి 3 సంవత్సరాలకి మరి యొక్క 10వ భాగాన్ని పేదలకు మరియు పరిచర్యకి ఇచ్చేవాళ్ళు. సో ఈ 3వ భాగం ఏదైతే ఉందో దాని కనుక 3 సంవత్సరాలకు కనుక మనం విభజిస్తే 3.33 అవుతుంది. సో ఇప్పుడు మొత్తాన్ని మనం కలుపుకుంటే కనుక 23.33% అవుతుంది. దేవుడు మనకి ఇప్పుడు అంత భారాన్ని అయితే పెట్టలేదు. అందుకే మనము కొత్త నిబంధన గ్రంథం కనుక చూసుకుంటే దశమ భాగం అనే పదము మనకి ఎక్కడ కూడా కనిపించదు. అలాగే మనం ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని కూడా ఎక్కడ లేదు. దీనినే ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటారు. దీని గురించి మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8 మరియు 9వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అయితే మనం ఇచ్చేటటువంటి ఆ యొక్క ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనస్ఫూర్తిగా ఇవ్వాలి. బైబిల్లో కనుక మనం చూసుకుంటే ఏబేల్ సమర్పణ అనేది దేవునికి ఇష్టమై ఉన్నది. ఎందుకంటే దాన్ని ఏబేల్ మనస్ఫూర్తిగా ఇవ్వడం జరిగింది. అలాగే ఏబేల్ యొక్క అన్న కయీను ఎవరైతే ఉన్నారో అతను మనస్ఫూర్తిగా ఇవ్వకపోవడం వలన దేవుడు దానిని తిరస్కరించడం కూడా మనం బైబిల్లో చూస్తాం. అయితే మనం ఏదైతే ఆఫరింగ్ ఇస్తున్నామో దానిని మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అటువంటి ఆఫరింగ్స్నే దేవుడు ఇష్టపడతాడు. ఉదాహరణకు మనం కనుక చూస్తే ఒక విధవరాలైనటువంటి స్త్రీ తనకున్నటువంటి ఆ యొక్క 2 కాసులని మనస్ఫూర్తిగా ఇవ్వడం మనం బైబిల్లో చూస్తాం. అయితే మనం చాలాసార్లు వినే ఉంటాము, మీరు ఇస్తే దేవుడు ఇస్తాడు అనే యొక్క పదాన్ని మీరు వినే ఉంటారు, కానీ అది పచ్చి అబద్ధం. ఎందుకంటే మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మీకు ఇస్తారు. మీరు ఇచ్చేది సమర్పణ, అంటే మీకు ఆల్రెడీ వచ్చేసిన దాంట్లో నుంచే మీరు ఇస్తున్నారు. దీనినే కృతజ్ఞత అర్పణ అంటాం. కృతజ్ఞతగా ఇచ్చింది మళ్ళీ వెనక్కి వస్తుందని ఆశించము. ఎందుకంటే మీకు వచ్చిన దాంట్లో నుంచే కొంత తీసి మీరు కృతజ్ఞతగా ఇస్తున్నాము. అంతేగాని మీరు ఇస్తేనే దేవుడు ఇస్తాడు లేకపోతే ఇవ్వడు అనేది కాదు. అలా కనుక చేస్తే అది వ్యాపారం అవుతుంది. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మనము లూథరన్ చర్చెస్ కానీ, మెథడిస్ట్ చర్చ్ కానీ, లేదంటే సిఎస్ఐ చర్చ్లో కానీ మనం చూస్తే పాస్టర్ గారు కానుకల సమయంలో దేవా మీరు ఇచ్చిన దాంట్లో నుంచే మీకు ఇస్తున్నాం ప్రభువా అని ప్రార్థించడం మనం చూస్తున్నాం. అంటే మనకి ఆల్రెడీ ఇచ్చిన దాంట్లో నుంచే మనం కొంత కృతజ్ఞతగా ఇస్తున్నాము, అంతేగాని అది మళ్ళీ వెనక్కి వస్తుందని అర్థం కాదు. అంటే దీని అర్థము ఆల్రెడీ మనకి ఇచ్చేసిన దాంట్లో నుంచే మనం తిరిగి ఇస్తున్నాము, అంతేగాని మనం ఇస్తేనే దేవుడు ఇస్తాడు, మనం ఇవ్వకపోతే దేవుడు ఇవ్వడానికి కాదు. దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఆయన ప్రేమ ఎల్లలు లేనిది. అయితే మనము ఇచ్చేటటువంటి ఆ యొక్క దశమ భాగం కానీ లేదంటే ఆ యొక్క ఆఫరింగ్స్ కానీ ఎవరికి ఇవ్వాలంటే మనం ఏదైతే సంఘానికి వెళ్తున్నామో అదే సంఘానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకనంటే మనం ఇచ్చేటటువంటి యొక్క ఆఫరింగ్స్ పైననే మన పరిచర్య అనేది కొనసాగుతుంది. అంటే ఈ చర్చ్ మెయింటెనెన్స్ కానీ లేదంటే చర్చికి సంబంధించిన ఖర్చులకు కానీ దానిని వాడడం జరుగుతుంది. అలాగే పాస్టర్ గారి జీవనం కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఇస్తేనే పాస్టర్ గారు బతుకుతారు అని కాదు, దేవుడు తన సేవకులను ఎలాగైనా పోషించగలడు. అసలు దేవునికి ఇది మ్యాటర్ కానే కాదు. అయితే కొంతమంది వారు ఒక సంఘానికి వెళ్తూ వేరొక సంఘానికి కొన్ని సందర్భాలలో వారి యొక్క ఆఫరింగ్స్ అని ఇస్తూ ఉంటారు, కానీ అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మీ యొక్క సేవకులు అంటే పాస్టర్ గారు ఏదైతే ఉన్నారో వారు ప్రధానంగా 3 పనులు చేస్తారు. అది వారు మాత్రమే చేయగలరు, ఇంకెవరు చేయరు. ఎందుకంటే ఒక ఉదాహరణ చూద్దాం. సపోజ్ మీ ఇంట్లో ఒక గేదె ఉందనుకున్నాం. మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క గేదెకి మీరు దానా కానీ లేదంటే దానికి కావాల్సిన ఆహారం వేయకుండా పక్కింట్లో ఉన్నటువంటి ఆ యొక్క గేదెకి మీరు ఆహారం పెడుతూ దానికి దానా వేసి మీ ఇంట్లో ఉన్నటువంటి గేదె దగ్గరికి వచ్చి పాలు తాగుతానంటే కుదురుతుందా? కుదరదు. సో అదేవిధంగా మీరు ఏదైతే సంఘానికి వెళ్తున్నారో అదే సంఘానికి మీరు ఆఫరింగ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకనేది మనం చూద్దాం. మీ యొక్క సంఘ కాపరి ఎవరైతే ఉన్నారో పాస్టర్ గారు వారు ప్రధానంగా 3 పనులను చేస్తారు. అది వారు మాత్రమే చేయగలరు, ఇంకెవ్వరు చేయరు కూడా. అదేంటంటే మొదటిది, మీరు ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు పుడితే కొన్నిసార్లు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పేరు పెట్టడం జరుగుతుంది. అలాగే మీకు బ్యాప్టిజం ఇచ్చేది కూడా ఆయనే. రెండవది, మనం పెళ్లి చేసుకునేటప్పుడు మనకు సహాయం చేసేది కేవలం మన పాస్టర్ గారే. ఆ పెళ్లిని జరిపించేది కూడా పాస్టర్ గారే. మూడవది చాలా ప్రాముఖ్యమైనది, మన ఇంట్లో కనుక ఎవరైనా చనిపోతే
ఆ యొక్క భూస్థాపితమైన కార్యక్రమం ఏదైతే ఉందో దానికి పాస్టర్ గారే సహాయం చేస్తారు. ఈ 3 ప్రధానమైన పనులను కేవలం మీ యొక్క సంఘ కాపరి మాత్రమే చేయగలరు. అందుకనే మీరు ఏదైతే సంఘానికి వెళ్తున్నారో అదే సంఘానికి క్రమం తప్పకుండా వెళ్ళాలి. అదే సంఘానికి మీ యొక్క ఆఫరింగ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు తరచుగా మీ యొక్క సంఘాలను మారుస్తూ ఉంటే అది మీ యొక్క ఆత్మీయ జీవితానికి ఏమాత్రం మంచిది కాదు. అందుకే ఏదైతే సంఘానికి మనం వెళ్తున్నామో అదే సంఘానికి మనం క్రమం తప్పకుండా వెళ్ళాలి. అదే సంఘానికి మనము స్టిక్ అయి ఉండాలి. సో అందువలనే మనము ఏదైతే ఆఫరింగ్స్ ఇస్తున్నామో దానిని మనం మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అలాగే మనం ఏదైతే ఇస్తున్నామో అది ఇతరులు కూడా తెలియకుండా ఉండాలి. ఇది ప్రాముఖ్యమైనది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఉదయాన్నే ప్రతిరోజు లేవగానే ముందుగా చేసేటటువంటి పని బ్రష్ చేయడం. అయితే మనం పళ్ళు తోమడానికి వాడేటటువంటి ఆ యొక్క టూత్ పేస్ట్లలో కోల్గేట్ బ్రాండ్ తెలియని వాళ్ళనేది ఎవరు ఉండరు. నిజానికి కోల్గేట్ అనేది ఒక వ్యక్తి పేరు. అతనే విలియం కోల్గేట్. ఇతను ఒక మంచి భక్తిపరుడు. ఇతను జనవరి 25న 1783లో ఇంగ్లాండ్లోని కెంట్ కూలింగ్ బోర్డులో జన్మించారు. ఇతను అమెరికన్ మరియు ఇంగ్లాండ్కి చెందినటువంటి దంపతులకు జన్మించినటువంటి వ్యక్తి. అయితే ఇతను కంపెనీ పెట్టినప్పుడు తనకు వచ్చినటువంటి లాభాలలో 10% దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. అయితే ప్రభువా నాకు ఇంకా ఎక్కువ కనుక లాభాలు వస్తే మీ పరిచర్యకు ఇంకాస్త ఎక్కువ ఇస్తా ప్రభు అని అడగడం జరిగింది. అదేవిధంగా కంపెనీకి మంచి లాభాలు వచ్చాయి. సో దానివలన అతను 20% ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా పరిచర్యకు తను ఇచ్చేటటువంటి ఆ యొక్క ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో దానిని పెంచుకుంటూ పోయాడు. సో ఇప్పుడు కనుక మనం చూసుకుంటే కోల్గేట్ ఇచ్చేటటువంటి పరిచర్యకు వారు ఇచ్చేటటువంటి భాగం ఏదైతే ఉందో దాదాపు 90% ఇస్తున్నారు. అంటే కంపెనీకి 100 రూపాయలు కనుక లాభం వస్తే దాంట్లో దాదాపు 90 రూపాయలు వారు పరిచర్యకి వాడడం జరుగుతుంది. సో ఈ విధంగా తను తన కంపెనీకి వచ్చేటటువంటి ఆ యొక్క 10 రూపాయలు తీసుకొని 90% దేవునికి సమర్పిస్తున్నాడు. ఇదే నిజమైన సమర్పణ. నాకు ఒక డౌట్ వచ్చింది. నిజంగా ఒకవేళ కనుక మనకి అలా ఒక కంపెనీ ఉంటే మనలో ఎంతమంది అలా ఇవ్వగలుగుతాము? కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ఇచ్చేదానిపైన దేవుడు ఎప్పుడు ఆధారపడాడు. అలాగే మనం ఎప్పుడు ఇస్తామో అని కూడా ఎదురు చూడడు. మనకి తెలుసు ఇజ్రాయెల్ ప్రజలను 40 సంవత్సరాలు దేవుడు ఎలా పోషించాడు, అది కూడా ఎడారిలో. కనుక దేవునికి సాధ్యమైంది ఏదో ఉండదు. అలాగే మనం ఇస్తామని కూడా ఆయన ఆశించాడు. ఎందుకంటే ఆయన కావాల్సింది మన యొక్క హృదయం, మనం ఇచ్చేటటువంటి ఆ యొక్క ధనం కాదు. 2వ కొరింథీయులు 8వ అధ్యాయం కనుక మనం చూస్తే యేసుక్రీస్తు వారు ధనవంతుడు అయినప్పటికీ కూడా మనలను ధనవంతులుగా చేయడానికి తాను దరిద్రతను అనుభవించాడు అని మనం స్పష్టంగా చూడగలం. సో అదే కదా నిజమైన ప్రేమ. సో మనకి ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి మనం ఇచ్చేటటువంటి ఆ యొక్క కొంతకి దేవుని ప్రేమకి సమతూగగలగా. సో ఇది 10వ భాగం గురించి నా వివరణ. మీకు నా వివరణ అర్థమైందని అనుకుంటున్నాను. నా వివరణ కనుక మీకు అర్థమైతే ఇది ఇతరులకు కూడా షేర్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇది ఇతరులు కూడా రికమెండ్ చేయబడుతుంది. మరి ఒక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.